తెలుసుకోవాలి ఆయన ఎందుకు చెప్పాడు అని. మేబీ డెవలప్మెంట్ కోసం అనుకుంటాను. కూరగాయల డెవలప్మెంట్ కోసం ఇంటర్నేషనల్ కాదండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పడితే అక్కడ మనకి అది మారుతుంది కాదండి. ఇప్పుడు హబ్ లెక్క ఏర్పడుతుంది కాదండి. అంటే గత 30 సంవత్సరాల నుండి కుప్పాన్ని ఎందుకు డెవలప్ చేయలేదంటారు? 30 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే ఆయనే కదా. ఓకే, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా కుప్పం అలానే ఉంది కదా. ఓకే, స్టేట్ గురించి వదిలేయండి, ఆయన నియోజకవర్గం అయినా డెవలప్ చేసుకోవాలి కదా, ఎందుకు చేయలేదంటారు? ఆయన మెయిన్ ఫోకస్ హైదరాబాద్ పెట్టాడు కానీ గత 20 years నుంచి. మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయింది మనడే కానీ 10 yearsలో కదండి. ఆయన ఏంది తన పీరియడ్లో జస్ట్ అమరావతి మీదనే ఫోకస్ పెట్టాడు, మిగతా మీద ఫోకస్ పెట్టలేదు కానీ. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు గారు తెలంగాణ ఎంత డెవలప్ చేస్తే 5 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు గారు ఏపీలో అట్లీస్ట్ దీంట్లో 25% అయినా డెవలప్ చేయాలి కదా. ఎందుకు మీరు ఏపీకి వెళ్ళి చూడండి, చాలా అంటే మన తెలంగాణతో పోలిస్తే అక్కడ రోడ్లు చాలా బాగుంటాయి. మీరు చూడండి, ఒకసారి చూసి మాట్లాడండి. రోడ్లు అనేది చంద్రబాబు గారు వేసేది కాదండి, అది మోడీ వేసేది. 2 ways అనేది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసింది. బట్ మీరు దాన్ని చంద్రబాబు గారు క్రెడిట్ ఎలా ఇస్తారు? కండక్ట్ మోడీకి రావాల్సిన మోడీ చేసింది, కానీ ఆ ఫండ్స్ తీసుకురావడంలో వీళ్ళ కృషి ఉంటుంది కదా. ఫండ్స్ ఏంటండి, బిల్లు పెడితే ఇచ్చేస్తారు, మీరు బిల్లు పెట్టినా ఇచ్చేస్తారు సీఎం. కానీ ఏ స్టేట్లో అలా జరగలేదు కదా. లేదండి, ఇప్పుడు తెలంగాణలో ఉంది. ఇగో ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఫ్లైఓవర్ కడుతున్నారు. జస్ట్ వీళ్ళు బిల్లు పెట్టేశారు, వాళ్ళు అమౌంట్ ఇచ్చేసారు, కట్టేస్తున్నారు. ఫ్లైఓవర్కి నార్మల్ రోడ్లకి సంబంధం, విలేజెస్లో వీధికి సిమెంట్ రోడ్లు వేసేస్తారు. సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు అండి, అది సెంట్రల్ గవర్నమెంట్ రోడ్. అదే సెంట్రల్ గవర్నమెంట్ వేసింది. అదేనండి, బిల్లు వాళ్ళు ఇస్తే కదా. ఓకే, ఈ విషయం అర్థం. మీది ఎవరండి? మాది నందిగామ అండి. మీ ఊర్లో ప్రతి వాడవాడకి రోడ్లు ఉన్నాయా? ఉన్నాయి. నిజంగా 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 ఉన్నాయా? ఎప్పుడు రోడ్లు వేస్తేనే డెవలప్మెంట్ సరిపోతుందా? ఒక రోడ్లు వేస్తేనే డెవలప్మెంట్ సరిపోతుందా? దేశంలో డెవలప్మెంట్ అంటే చెప్పండి. ఒక ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క సామాన్య మానవుని ఒక సిస్టమాటిక్ అంటే సంథింగ్ ఒక వాళ్ళకి అంటే ఏందో చెప్పండి. సిస్టమ్ అంటే ఏందో చెప్పండి. సిస్టమాటిక్ అంటే ఏంటిది? అవినీతి అనేది ఉండకూడదు. అంటే మీకు ఏ పరిపాలనలో ఎక్కువ అవినీతి ఉందని అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే అవినీతి అనేది ఎక్కువగా ఉన్నది. జన్మభూమి కమిటీస్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? వాళ్ళ వల్ల యూజ్ ఏంటి? జన్మభూమి కమిటీ వల్ల యూజ్ ఏంటో చెప్పండి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దెమ్? వాళ్ళని ఎందుకు నియమించారు? మీరు అప్పుడు పెట్టినప్పుడు మీరేం చేశారు? పెట్టినప్పుడు మాట్లాడాం కదా, జన్మభూమి కమిటీలు వల్ల మాకు ఇట్లా జరుగుతుంది అంటే మీరు నష్టపోయారా? అవును, నష్టపోయాను. ఈవెన్ అయ్యామోని ఎలా చెప్పండి. మా తాతగారికి పింఛన్ రావాలండి. నేను వైసీపీ ప్రభుత్వం. ఓకే, నేను ఒక పింఛన్కి అప్లై చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, జన్మభూమి కమిటీ 6 members ఉన్నారు మీ ఊర్లో, మీ 6 దగ్గర సంతకం పెట్టుకోరా అండి అన్నారు. నేను వెళ్తే మీరు వైసీపీని నేను సంతకం పెట్టను అన్నారు. ఇంకా నేను సైలెంట్గా వచ్చాను. అది నేను నష్టపోయాను వాళ్ళ వల్ల. మీరు ఆ నష్టాన్ని తీరుస్తారా ఇప్పుడు? ఒక్క నిమిషం. నాది ఏపీ కాదన్నా, నా తెలంగాణ. ఏది స్టేట్ కాను ఇప్పుడు ఇంకెందుకండి? ఏంటి బ్రో మరి ఆయన నేను మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేశాను.